2025వ సంవత్సరం అక్టోబర్ నెల మన హిందూ క్యాలెండర్ ప్రకారం చాలా ప్రత్యేకమైనది. వర్షాకాలం ముగిసి చల్లని వాతావరణం మొదలయ్యే ఈ టైంలో ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ నెలంతా ఒకవైపు పండుగల హడావిడి, మరొక వైపు దేవుడిపై భక్తితో నిండిపోతుంది. అమ్మవారిని కొలిచే దసరా నవరాత్రుల్లో మొదలై వెలుగుల పండుగ దీపావళితో ముగిసి శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసానికి స్వాగతం పలికే ఈ అక్టోబర్ నెలలోని ప్రతిరోజు ఒక యొక్క ప్రాముఖ్యత, ఆ రోజుల్లో చేసుకునే పండుగల వెనుక ఉన్న అసలు అర్థం, ఇంకా మంచి పనులకు ఏ రోజులు బాగున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అక్టోబర్ 1 బుధవారం. అక్టోబర్ నెల మొదటి రోజే దసరా నవరాత్రులలో 9వ రోజైన మహానవమి పండుగతో చాలా గొప్పగా మొదలవుతుంది. ఆశ్వయుజ శుక్ల నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఈ మంచి రోజున చెడ్డవాళ్లను సంహరించి మంచివాళ్లను కాపాడిన అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించి పూజలు చేస్తారు. ఈ రోజున మన బతుకు తెరువుకు ఆధారమైన పనిముట్లను, మిషన్లను, బండ్లను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమలు పెట్టి పూలు, కొబ్బరికాయలతో పూజ చేసే ఆయుధ పూజను చేస్తారు. మనం వాడే ప్రతి వస్తువులోనూ దేవుడిని చూసే మన గొప్ప సంప్రదాయానికి ఇది ఒక గుర్తు. మన పనికి మనం థ్యాంక్స్ చెప్పుకునే ఒక మంచి రోజు ఇది. ముఖ్యంగా ఆయుధ పూజకు ఈ రోజు చాలా మంచిది. అక్టోబర్ 2 గురువారం. ఇది నవరాత్రులలో ఆఖరి రోజైన విజయదశమి పండుగ. సంవత్సరంలో ఉండే చాలా మంచి ముహూర్తాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. శ్రీరాముడు రావణుడిని సంహరించి విజయం సాధించిన రోజు. పాండవులు తమ అజ్ఞాతవాసం ముడించి జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు కూడా ఇదే. అందుకే ఈ రోజున జమ్మి చెట్టుకు పూజ చేయడం వల్ల అన్ని పనులలో విజయం దక్కుతుందని గట్టిగా నమ్ముతారు. ఈ రోజు సాయంత్రం పాలపిట్టను చూడటం మంచి శకునంగా భావిస్తారు. ఈ రోజున ఏ కొత్త పని మొదలుపెట్టడానికైనా, పిల్లలకు అక్షరాభ్యాసం చెయ్యడానికైనా, కొత్త ఇంట్లోకి వెళ్లడానికైనా, వ్యాపారాలు మొదలుపెట్టడానికైనా చాలా మంచిది. ఇదే రోజు మన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. అక్టోబర్ 3 శుక్రవారం. ఏకాదశి తిథి, విష్ణుమూర్తికి ఇష్టమైన శ్రవణ నక్షత్రం ఉన్న ఈ రోజును సర్వ ఏకాదశి, దీనినే పాశాంకుశ ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఈ రోజు ఉపవాసం ఉండి దేవుడిని పూజిస్తే అన్ని పాపాలు పోయి మంచి గతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు పూజలకు, వ్రతాలకు, దేవుడి పనులకు చాలా పవిత్రమైనది. అక్టోబర్ 4 శనివారం. ద్వాదశి తిథితో పాటు శని త్రయోదశి, ప్రదోష వ్రతం కూడా కలిసి రావడం వల్ల ఈ రోజు శివుడి పూజలకు చాలా శక్తివంతమైనది. ప్రదోషకాలంలో అంటే సాయంత్రం పూట సూర్యుడు అస్తమించే సమయంలో శివుడిని పూజించడం వల్ల గ్రహదోషాలు, ముఖ్యంగా శని దోషాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజున చేసే పనులు మంచి ఫలితాలని ఇస్తాయి. అక్టోబర్ 6 సోమవారం. ఈ రోజు పౌర్ణమి తిథి మొదలవుతుంది కాబట్టి చాలా పవిత్రమైన రోజు. చంద్రుడు నిండుగా ప్రకాశించే ఈ రోజున చేసే పూజలకు మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు దయ కోసం చేసే శ్రీ సత్యనారాయణ స్వామి పూజకు ఇది చాలా మంచి రోజు. అక్టోబర్ 7 మంగళవారం. పౌర్ణమి తిథి, రేవతి నక్షత్రం ఉన్న ఈ రోజున వాల్మీకి జయంతి. పౌర్ణమి రోజులు సాధారణంగా అన్ని మంచి పనులకు అనుకూలంగా ఉంటాయి. అక్టోబర్ 9 గురువారం. తదియ తిథి, భరణీ నక్షత్రం ఉన్న ఈ రోజున తెలుగు మహిళలు సరదాగా జరుపుకునే అట్లతద్ది పండుగ. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్లైన వాళ్లు తమ భర్త ఆరోగ్యంగా ఉండాలని ఈ వ్రతం చేస్తారు. ఉదయాన్నే గోరింటాకు పెట్టుకుని ఉయ్యాల ఊగి రాత్రి చంద్రుడిని చూశాక అట్లు నైవేద్యంగా పెట్టి తింటారు. తదియ తిథి మంచిది కాబట్టి ఈ రోజు మంచి పనులకు అనుకూలమైనది. అక్టోబర్ 10 శుక్రవారం. ఇది సంకటహర చతుర్థి. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితినాడు వినాయకుడికి చేసే ఈ పూజ వల్ల అన్ని కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం. అక్టోబర్ 11 శనివారం. పంచమి తిథి, శ్రీకృష్ణుడి పుట్టిన నక్షత్రమైన రోహిణీ నక్షత్రం. రెండూ మంచివే కాబట్టి ఈ రోజు కొత్త పనులు మొదలుపెట్టడానికి, మంచి పనులు చేయడానికి చాలా అనుకూలమైనది. అక్టోబర్ 17 శుక్రవారం. ఇది రమా ఏకాదశి. లక్ష్మీదేవి మరో రూపమైన రమాదేవి పేరుతో వచ్చే ఈ ఏకాదశి రోజున వ్రతం చేస్తే పేదరికం పోయి డబ్బు, సంపద కలుగుతాయని నమ్మకం. అక్టోబర్ 19 ఆదివారం. ధనత్రయోదశి, దీనినే ధన్తేరస్ అని కూడా అంటారు. దీపావళి సంబరాలు ఈ రోజు నుంచే మొదలవుతాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరిని, ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని ఈ రోజు పూజిస్తారు. బంగారం,
వెండి, కొత్త వస్తువులు, గిన్నెలు కొనడానికి ఇది చాలా మంచి రోజు. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో డబ్బు, సంపద పెరుగుతుందని గట్టి నమ్మకం. అక్టోబర్ 20 సోమవారం, నరక చతుర్దశి మరియు దీపావళి. శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాన్ని కాపాడిన రోజు ఇది. ఆ విజయానికి గుర్తుగా ఉదయాన్నే నూనెతో తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని టపాసులు కాల్చి పండుగ చేసుకుంటారు. అదే రోజు సాయంత్రం చీకటిని పోగొట్టి వెలుగులు నింపే దీపావళి పండుగ. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ఇల్లంతా దీపాలతో అలంకరిస్తే ఇంట్లోకి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం వస్తాయని నమ్మకం. ఈ రోజులు పండుగ పూజలకు చాలా ప్రత్యేకమైనవి. అక్టోబర్ 21 మంగళవారం, అమావాస్య. ఈరోజు కేదారేశ్వర వ్రతం లాంటి పూజలకు చాలా మంచిది. కానీ కొత్త పనులు మొదలుపెట్టడానికి, ఇతర మంచి పనులకు సాధారణంగా ఈ రోజుని ఎంచుకోరు. ఈ రోజుతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది. అక్టోబర్ 22 బుధవారం, కార్తీక శుక్ల పాడ్యమి. స్వాతి నక్షత్రంతో హిందువులకు చాలా పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల మొత్తం శివుడికి, విష్ణుమూర్తికి ఇద్దరికీ ఇష్టమైనది. ఈ నెలలో చేసే స్నానం, దానం, పూజలు, దీపాలు వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని నమ్మకం. ఈ రోజునంచే నదులలో కార్తీక స్నానాలు, తులసి పూజ, దీపదానాలు వంటివి మొదలుపెడతారు. ఒక మంచి నెల మొదలయ్యే రోజు కాబట్టి ఇది ఏ శుభకార్యం మొదలుపెట్టడానికైనా చాలా మంచి రోజు. అక్టోబర్ 25 శనివారం, నాగుల చవితి. కార్తీక మాసంలో వచ్చే ఈ పండుగ రోజు చాలా పవిత్రమైనది. నాగదేవతను పూజించడం వల్ల సర్పదోషాలు పోయి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈ రోజు పుట్టలో పాలు పోసి నాగదేవతను కొలుస్తారు. ఇది పూజలకు, కొత్త పనులకు చాలా మంచి రోజు. అక్టోబర్ 27 సోమవారం, కార్తీక సోమవారం, స్కంద షష్ఠి కలిసి రావడం చాలా మంచిది. కార్తీక మాసంలో సోమవారాలు శివుడికి చాలా ఇష్టమైనవి. ఈ రోజు ఉపవాసాలు, అభిషేకాలు, పూజలు చెయ్యడం వల్ల శివుడి దయ త్వరగా కలుగుతుందని నమ్మకం. ఈరోజు ఏ పని మొదలుపెట్టినా విజయం దక్కుతుంది. అక్టోబర్ 29 బుధవారం, గోపాష్టమి. శ్రీకృష్ణుడు గోపాలుడిగా ఆవులను కాపాడిన రోజుకు గుర్తుగా ఈ పండుగను చేసుకుంటారు. ఈ రోజు ఆవుకు పూజ చెయ్యడం వల్ల సకల దేవతలను పూజించినంత పుణ్యం వస్తుంది. అక్టోబర్ 30 గురువారం, నవమి తిథి అయినప్పటికీ చాలా మంచిదైన శ్రవణ నక్షత్రం ఉంది. కాబట్టి ఈ రోజును ముఖ్యమైన పనులకు అనుకూలమైనదిగా భావించవచ్చు. అక్టోబర్ 31 శుక్రవారం, దశమి తిథి. ఇది మంచి పనులు చేయడానికి అనుకూలమైన రోజు. ఈ విధంగా 2025 అక్టోబర్ నెలలో ఎన్నో మంచి పండుగలు, పవిత్రమైన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పండుగలను, వ్రతాలను భక్తితో శ్రద్ధగా జరుపుకుని తమ జీవితాలను సంతోషంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.